Hey, hello friends, welcome to Laksha Sadhana YouTube channel for all competitive examination. సో మనం ప్రీవియస్ సెషన్లో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన గ్రూప్ డీకి కాన్సెప్ట్ అండ్ ఎగ్జామినేషన్ మోడల్స్ అయితే సాల్వ్ చేసాం. సో ఆ ఎగ్జామినేషన్ మోడల్స్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, అది నెక్స్ట్ సెషన్లో చెప్తున్నాను కదా, అది ఒకసారి చూద్దాం స్టెప్ బై స్టెప్ నీట్గా. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా మనమైతే మన ఛానల్లో గ్రూప్ డీకి ఫ్రీ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం మ్యాథ్స్. సో అది మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది గ్రూప్ డి మ్యాథ్స్, అది కార్డ్స్లో కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, వెళ్ళి అది చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇది చూడండి, ఓకేనా. సో మనం మన సెషన్ స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఇదంతా తెలుసు కదా మీకు, మొన్ననే చెప్పాము కదా నిన్న లాస్ట్ సెషన్లో. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P × 1+R/100 హోల్ పవర్ మైనస్ P, ఇది ఫార్ములా. కానీ మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫార్ములా తప్ప మిగతా కాన్సెప్ట్స్ అన్నీ వాడతామని, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చూసింది ఏమంటే ఈ ఫార్ములా ప్రకారం అయితే క్యాలిక్యులేషన్ ఎక్కువ అండి. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ సెషన్ చూసి చూడండి, ఓకేనా. ఇది చూడండి, ఇది అమౌంట్, ఇది కూడా తెలిసి చెప్పేసాం లాస్ట్లోనే. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్. సో మనం నేర్చుకునేది ఇది ఈరోజు మెయిన్లీ. దీని నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారని నేను సపరేట్ సెషన్ అయితే చేస్తున్నానండి ఈరోజు. సో నీట్గా వినండి, క్లారిటీగా చెప్తాను. ఓకే, సో మనకి క్వశ్చన్స్లో ఏమని అడుగుతారంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ చూపిస్తానండి. ఈ క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 in 1 year at the 4% per annum if the interest is compounded half yearly. ఇది చూడండి, హాఫ్ ఇయర్లీ అన్నాడు అనమాట. ఓకేనా, ఇలాంటి మోడల్స్ మనము సాల్వ్ చేయబోతున్నాం, ఇలాంటి మోడల్స్ అనమాట. ఇది ఎగ్జాంపుల్ క్వశ్చన్. ఒకసారి కాన్సెప్ట్ చెప్తాను, దాని తర్వాత ఇచ్చేద్దాం. సో ఒకసారి కాన్సెప్ట్ అయితే నీట్గా చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇది కాంపౌండింగ్ అనమాట, ఇయర్లీనా, హాఫ్ ఇయర్లీనా, క్వార్టర్లీనా, మంత్లీనా. ఓకేనా, ఇదేమో టైము, ఇదేమో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక 20% అనుకోండి, ఓకేనా. హాఫ్ ఇయర్లీ అన్నాడు అనుకోండి, హాఫ్ ఇయర్లీ అన్నాడు, టైం ఏమో 1 year, ఓకేనా. 1 year అనుకోండి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఏమన్నారు, హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి దీనికి డివైడెడ్ బై 2 చేస్తాం. అప్పుడే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 10% అవుతుంది. టైం అని ఏమన్నాడు, మనకి ఇచ్చిన టైం ఏమి ఇచ్చినాడు, 1 year ఇచ్చినాడు కదా. 1 year ఇచ్చినాడు కాబట్టి టైం ఏమవుతుంది అంటే ఇంటూ 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, టైం ఈజ్ ఈక్వల్ టు 2 years అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 yearsగా కన్సిడర్ చేసి వాడు ఇచ్చిన ప్రిన్సిపల్కి మనమైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే కనుక్కుంటాం. సో అదే టేబుల్ ఇది, ఒకసారి చూడండి. సో ఎప్పుడైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలంటే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1 అయితే 10% అయితే ఇంటూ 1 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 1 అవుతుంది. ఒకవేళ హాఫ్ ఇయర్లీ అన్నారు అనుకోండి, ఇచ్చిన టైంని డబల్ చేస్తాము, ఇంట్రెస్ట్నేమో హాఫ్ చేస్తాము. క్వార్టర్లీ అంటే ఇచ్చిన టైంని 4 times ఇంటూ 4 చేస్తాము, ఇంట్రెస్ట్నేమో డివైడెడ్ బై 4 చేస్తాం. మంత్లీ అంటే మనకు తెలుసు కదా, 12 months ఇయర్లీ. సో ఇచ్చిన టైంనేమో ఇంటూ 12 చేస్తాము, ఇంట్రెస్ట్నేమో డివైడెడ్ బై 12 చేస్తాం. సో ఇది సింపుల్గా మీకు అర్థం అవడానికి ఒక టేబుల్ ఇస్తాను, ఈ టేబుల్ చూడండి ఒకసారి. ఇప్పుడు క్వశ్చన్లో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10% అనమాట, ఎగ్జాంపుల్ ఇది. టైం ఏమో 2 years అనమాట, బాగా వినండి. ఓకే, ఎప్పుడైతే కాంపౌండెడ్ ఇయర్లీ అన్నారనుకో, టైం ఏమో ఇంటూ 1, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో డివైడెడ్ బై 1, యాజ్ యూజువల్ అనమాట. ఇది ఊరికే ఎగ్జాంపుల్ ఇచ్చాను, యాజ్ యూజువల్ ఇది. ఎప్పుడు కాంపౌండెడ్ ఇయర్లీ అన్నప్పుడు యాజ్ యూజువల్గా చేసేస్తాము. ఎప్పుడైతే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారనుకోండి, క్వశ్చన్లో మెన్షన్ చేసినారనుకోండి, టైం ఎంత 2 years కదా, దీన్ని డబల్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, టైం అనేది 4 years అవుతుంది. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 కదా, దీన్ని హాఫ్ చేస్తామన్నమాట. అప్పుడు ఏమవుతుంది, 5% అవుతుంది. ఓకేనా, ఇలా చేయాలి. హాఫ్ ఇయర్లీ అన్నప్పుడు టైం ఏమో డబుల్, ఇంట్రెస్ట్ ఏమో హాఫ్. కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు అనుకోండి, క్వార్టర్లీ అన్నప్పుడు
టైంనేమో ఇంటూ 4 చేస్తాం. ఎన్ని ఇయర్స్ ఇస్తే దానికి ఇంటూ 4 చేస్తాం. మనకి ఎంత ఇచ్చారు, 2 ఇయర్స్ ఇచ్చారు కాబట్టి మనము ఇంటూ 4 చేస్తాం అనమాట. అప్పుడు ఎంత అవుతుంది టైం టోటల్ 8 ఇయర్స్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఏమో డివైడెడ్ బై 4 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ 2.5%. ఓకేనా. క్వార్టర్లీ అంటే ఇప్పుడు 3 మంత్స్ కలిసి ఒక క్వార్టర్ అండి. సో మనకి ఇయర్లీ ఎన్ని ఉంటాయి, 4 క్వార్టర్స్ ఉంటాయి. ఓకేనా. 3 మంత్స్ కలిపి ఒక క్వార్టర్ అంటాం. ఓకేనా. అందుకే ఇంటూ 4 డివైడెడ్ బై 4 చేస్తుంది. ఎప్పుడైతే కాంపౌండెడ్ మంత్లీ అని మెన్షన్ చేసినారనుకోండి, అప్పుడు టైంని ఇంటూ 12 చేస్తాము, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో డివైడెడ్ బై 12 చేస్తాము. సో ఇక్కడేమో 24, ఇక్కడేమో 0.83 వస్తుంది. ఇంత 30 వరకు మీకు ఎగ్జాంపుల్ కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. ఓకే. ఒక క్లారిటీ అయితే ఇది టేబుల్ వస్తుంది అనమాట. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారండి ఈ మధ్య. ఓకే. అవి ఎలా ఇస్తారో చూద్దాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,000 in 2 years at 8% per annum if the interest is compounded yearly అని అర్థండి. కాంపౌండెడ్ ఇయర్లీ. వార్షిక వడ్డీని చక్రవడ్డీ చేస్తే సంవత్సరానికి 8% చొప్పున 2 సంవత్సరాల్లో 20,000 రూపాయలపై చక్రవడ్డీ ఎంత? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకే. మనకేమో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 20,000 ఇచ్చినాడు. నెక్స్ట్ టైం 2 ఇయర్స్ ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 8% ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలా. మనకు తెలుసు కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అంటే 2 ఇయర్స్ కంటే 8 + 8 × 8/100. ఇది ప్రీవియస్ వీడియోలో చెప్పానండి, చైన్ రూల్ అని. +or - x +or - y +or - x × y/100 అని. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి, చాలా ఈజీగా వస్తుంది. సో 8 + 8 ఎంత, 16. 16 + 8 8 64. 64/100 అంటే 0.64. ఎంత వస్తుంది, 16.64% వచ్చేసి ఇంట్రెస్ట్ అనమాట. అంటే మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి 16.64/100 × 20,000. 0 0 క్యాన్సిల్. 16.64 × 2 ఎంత అండి, 2 4 8, 2 3 3 3328 రూపీస్. అర్థమైందా, 3,328 రూపీస్. ఓకే. వెరీ వెరీ సింపుల్ అండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్యాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 in 1 year at 4% per annum if the interest is compounded half yearly. ఇక్కడ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమో హాఫ్ ఇయర్లీకి తీసుకుంటున్నాడు. సో ఫస్ట్ మనం కన్వర్ట్ చేసుకోవాల్సినవి ఏమేమి, టైం అండ్ ఇంట్రెస్ట్. మనకి ప్రిన్సిపల్ ఏమో ఎంత ఇచ్చినాడు, 15,000 ఇచ్చినాడు. ఓకేనా. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చినాడు, టైం ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ ఇచ్చినాడు. హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి దీన్ని ఏం చేస్తాం మనం, ఇంటూ 2 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 2 ఇయర్స్ అవుతుంది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు, 4% ఇచ్చినాడు. దీన్ని మనం ఏం చేయాలి, హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి డివైడెడ్ బై 2 చేస్తే ఎంత వస్తుంది, 2% వస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సేమ్ ప్రాసెస్. ఓకే. ఇప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాము. సో 2 ఇయర్స్ కదా, 2 ఇయర్స్కి 2% లాగా 2 + 2 + 2 × 2 డివైడెడ్ బై 100 అంటే 2 + 2 ఎంత, 4 + 4/100 దట్ ఈజ్ 4.04%. సో ఇప్పుడు కనుక్కుందామా, 4.04% ఆఫ్ ఎంత, 15,000 ఎంత వస్తుంది, 0 0 క్యాన్సిల్. 15 4 60, మళ్ళీ 15 4 60 అంటే 606 రూపీస్. ఓకేనా. సో ఇది ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలని తెలియకపోతే ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ని +or - x +or - y +or - x × y/100. సో దీన్ని ఉపయోగించి మనం 2 ఇయర్స్ కనుక్కుంటాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నారు అనుకోండి, సో పర్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10% కదా, దీన్ని x అనుకుంటాము, దీన్ని y అనుకుంటాం అనమాట. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 10 + 10 × 10/100 ఎంత వస్తుంది, 21%. ఓకేనా. 21% వస్తుందండి. ఇప్పుడు ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది, 20 + 20 + 20 × 20 డివైడెడ్ బై 100 దట్ ఈస్ 20 + 20 40, 40 + 4 44%. ఇలా చేస్తామన్నమాట. ఇందాక మనకి 2% ఇచ్చినాడు కాబట్టి
2 plus 2 plus 2 into 2 by 100, that is 4.04%. ఆ 4.04% కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది? 606 రూపీస్ వచ్చింది. ఇలా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, క్యాలిక్యులేట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ 12,000 at 16% per annum for 3 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. 12,000 మొత్తానికి సంవత్సరానికి 16% చొప్పున 3 నెలలకు త్రైమాసికానికి చక్రవడ్డీ లెక్కించండి. ఇది చూడండి, ఇక్కడ చూస్తే మనకి కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నాడు. ఓకేనా, మనకి ప్రిన్సిపల్ ఎంత? ప్రిన్సిపల్ వచ్చేసి 12,000 రూపీస్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 16%. ఇప్పుడు క్వార్టర్లీ అన్నారు కాబట్టి ఒకసారి టేబుల్ చూపిస్తాను. క్వార్టర్లీ అంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, క్వార్టర్లీ అంటే టైంనేమో ఇంటూ 4 చేయాలా, ఇంట్రెస్ట్నేమో డివైడెడ్ బై 4 చేయాలి. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలి? మనము డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 4%. టైం ఎంత ఇచ్చినాడు? డైరెక్ట్గా 3 months ఇచ్చినాడు కాబట్టి దీన్ని మనం 1 year కింద లెక్కేసుకుంటాము. ఓకేనా, ఒక క్వార్టర్ అడిగినాడు కాబట్టి ఒక క్వార్టర్. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4% కదా. 4% ఆఫ్ 12,000. సో జీరోస్ క్యాన్సిల్. 12 4s 48, ఒక 0 ఉంటుంది, 480. సో ఎంత ఇంట్రెస్ట్ ఫస్ట్ క్వార్టర్కి? 480 రూపీస్ అనమాట. ఇలా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 8,000 at 10% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1.5 years. 1.5 సంవత్సరాల పాటు అర్ధవార్షిక సంవత్సరానికి 10% చొప్పున 8,000 వడ్డీని కనుగొనండి. 8,000 రూపాయలపై వడ్డీని కనుగొనండి. చూడండి, మనకి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు? 8,000 రూపీస్. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10% ఇచ్చినారు. ఇక్కడ నోట్ చేసుకున్న పాయింట్స్ ఏమి? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఏం చేస్తాం? హాఫ్ చేస్తాం. ఎంత అవుతుంది? 5% అవుతుంది. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చాడు? టైం వచ్చేసి మనకి 1.5 year ఇచ్చాడండి. ఓకేనా, 1.5 years. టైంని ఏం చేస్తాం? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయినప్పుడు డబల్ చేస్తాం. ఏమవుతుంది? 3 years అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? 8,000 రూపీస్కి 5% లాగా 3 yearsకి ఎంత కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందో కనుక్కోవాలి. కనుక్కుందామా? సో కనుక్కుందాం. 8,000 ఇంటూ ఫస్ట్ ఏమో 105/100, ఇది 1 yearకి అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 105/100, నెక్స్ట్ థర్డ్ ఇయర్ 105/100. క్యాన్సిల్ చేసి 3 zeros కింద 3 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 5 20s, నెక్స్ట్ 5 2s 5 1s, నెక్స్ట్ 5 2s 5 2s 5 1s, 5 2s 5 ఇక్కడ లేదు 21 డైరెక్ట్. ఓకేనా, సో క్యాన్సిల్ 1261 వస్తుందండి. ఓకేనా, లాస్ట్లో 1 వస్తుంది అన్ని చోట్ల. ఓకేనా, లాస్ట్లో 1 వస్తుంది కాబట్టి 1261. ఒకవేళ డిజిట్ మెథడ్ కాకుండా ఒకసారి సాల్వ్ చేసినా కానీ వస్తుందండి. ఓకేనా, 1261 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్నేమో హాఫ్ చేసినాం, టైంనేమో డబల్ చేసాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ అమౌంట్ ఆఫ్ 1,200 at the rate of 12% per annum for 6 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. 1,200 మొత్తంపై సంవత్సరానికి 12% చొప్పున 6 నెలల త్రైమాసికానికి చక్రవడ్డీ కనుగొనండి. సో ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి ఫ్రెండ్స్. చాలా ఈజీ. ఇక్కడ ఏమన్నాడంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నప్పుడు ఏం చేస్తాం? మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో డివైడెడ్ బై 4 చేస్తాము, టైంనేమో ఇంటూ 4 చేస్తాము. సో ఎవరైనా చూసిన వాళ్ళు ట్రై చేస్తే ఇది ట్రై చేసి నాకు కామెంట్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది చేస్తారు చూద్దాం. ఓకేనా, ఇవి ఫ్రెండ్స్ ఈ మోడల్స్ అయితే. సో ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యాలంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే 100% సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే
మన టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ ఛానల్లో జాయిన్ అయితే అక్కడ నేను ఈ పీడిఎఫ్ అనేది సెండ్ చేస్తానండి, పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇంక మర్చిపోకున్నట్టు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.